వెల్కమ్ టు మనీ క్లబ్ సౌత్ టీమ్. ఓకే ఫ్రెండ్స్, మనము ఈరోజు మనీ క్లబ్లో క్లబ్ రౌండ్ కంప్లీట్ అయ్యాక క్లబ్ అమౌంట్ ఎవరైతే విన్నర్ అవుతారో వారికి పేమెంట్ ఎలా చేయడం అనేది చూసాము. ఇప్పుడు మనమే పేమెంట్ రిసీవ్ చేసుకుంటే ఎలా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అది చూస్తాము. ఈరోజు నాకు టోటల్ 2 క్లబ్స్ టోటల్ 10 రౌండ్స్ కంప్లీట్ అయినాయండి. ఒకటి 6,000ది డైలీ నడిచే క్లబ్, మరియు ఒకటి 8,000 క్లబ్, 3 రోజులకు ఒకసారి కాంట్రిబ్యూట్ అయ్యే క్లబ్. టోటల్ క్లబ్లో 6,000 క్లబ్ చూపిస్తాను. ఇక్కడ 6,000 క్లబ్లో ఆల్మోస్ట్ నాకు 1, 2, 3, 4 పేమెంట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ యూటీఆర్ నెంబర్ కూడా ఇక్కడ కనబడమని కూడా కనబడుతుంది, మీరు చూడొచ్చు. ఓకే, వీరి యూటీఆర్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, 4 కూడా. ఓకే, వీళ్ళు ఖచ్చితంగా నాకే అమౌంట్ కొట్టారా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. అందుకోసమే మనము నేరుగా మన ఒక ఫోన్పేకి వెళ్దాము. ఫోన్పేకి వెళ్ళాక ఫోన్పేలో మనము చూడాల్సిన విషయం ఎక్కడ చూడాలి అంటే మీకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, హిస్టరీ ఓపెన్ చేస్తే ఓకే, ఇక్కడ అభిషేక్ మిత్తల్ 600 రూపాయలు పంపించాడు. ఇక్కడ చూడండి, అభిషేక్ మిత్తల్. నేను యూటీఆర్ కూడా లాస్ట్ 4 డిజిట్ 2716నే క్యాల్కులేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా ఉంటుందని. ఇక్కడ చూడండి, మనం కన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మనం మనీ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అభిషేక్ మిత్తల్ 2716 ఇక్కడ 4th నెంబర్లో కిందలో ఉన్నారు. ఈయనకు మనము కన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నేను 600 అభిషేక్ మిత్తల్ 600 రూపాయలు రిసీవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, డన్. అభిషేక్ మిత్తల్ దగ్గరికి వెళ్ళి నేను 600 రూపాయలు రిసీవ్ చేసుకున్నాను. ఇదే విధంగా రాకేష్ శర్మ మరియు మందీప్ కుమార్ కూడా నాకు అమౌంట్ సెండ్ చేయడం అనేది జరిగింది. సుమిత్ర నందన్ ఆయన కూడా నాకు అమౌంట్ పే చేశారు. నా ముగ్గురు కూడా పేమెంట్ క్యాల్కులేట్ క్లియర్ అవుతుందా లేదా ఒకసారి మనం 4 డిజిటే చూసుకుందామండి. ఇక్కడ సుమిత్ర అది 1609 మరియు మణిదీప్ కౌర్ది 2923 మరియు రాకేష్ శర్మది 3353. ఓకే, ఇది మనం క్రాస్ చెక్ చేసుకుందాము. ఓకే, ఒక పేమెంట్ అయిపోయింది అభిషేక్ మిత్తల్ది, మనకు వచ్చేది. ఓకే, రాకేష్ మిత్రది చూడండి. ఓకే, 3353. ఓకే, కన్ఫర్మ్. ఈ పర్సన్ది అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇతనికి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, రాకేష్ శర్మది. ఓకే, ఎస్, రాకేష్ అమౌంట్ మనకు వచ్చేసింది కాబట్టి దీనికి మనం కన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మరియు ఇదే విధంగా మణిదీప్ కౌర్ కూడా మనకు అమౌంట్ పే చేశాడా లేదా చూద్దాం. ఓకే అండి, మణిదీప్ కౌర్ కూడా మనకు పేమెంట్ చేశాడు 2923. ఇక్కడ చూసుకోవచ్చు, ఆయన యూటీఆర్ నెంబర్ 2923. ఓకే, ఇక్కడ ఈయన కూడా ఎస్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మనకు అమౌంట్ పే చేశారు. అదేవిధంగా సుమిత్ర నందన్, ఈమె కూడా మనకు పేమెంట్ చేశారా లేదా చెక్ చేసుకుందాము ఫోన్పేలో. ఓకే, చూస్తున్నాము పేమెంటు ఎక్కడ మిస్ అయిన. సుమిత్ర 600 రూపీస్ 4 మెంబర్స్ మనకైతే పేమెంట్ చేశాడు. అభిషేక్ది పేమెంట్ వచ్చేది మనకు 1, 2, 3, 4. సుమిత్ర నందన్ ఓకే, ఇక్కడ ఓకే 1609 ఆల్మోస్ట్ ఈమె పేమెంట్ కూడా మనకు రావడం అనేది జరిగింది. ఈమె కూడా మనము కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నాకు 6000 క్లబ్లో ఒక 4 పేమెంట్ చేశారు కాబట్టి వారికి నేను కన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడొచ్చు, 1, 2, 3, 4 మెంబర్స్ ఇచ్చారు. మళ్ళీ అదేవిధంగా ఈ క్లబ్ కమిషన్ నాకు 120 రూపీస్ తలిగాది. 120 రూపీస్ మాత్రమే నేను అది కూడా పే చేయడం అనేది జరిగింది, ఆటో పే. ఇంకా ఇంతవరకు మనీ క్లబ్ నుంచి కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఓకే, ఈ విధంగా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇచ్చిన వారికే కన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళే గ్రీన్ అవుతారు, ఇవ్వని వారు రెడ్ కలర్నే ఉంటారు. ఒకవేళ వాళ్ళ అమౌంట్ మీరు ఫోన్పేలో క్రాస్ చెక్ చేసుకున్నాకనే కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇది 6000 క్లబ్ డైలీ కాంట్రిబ్యూషన్ 600 రూపీస్ 10 మెంబర్స్ తోటి. ఇందులో నేను 300 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. క్లబ్ కమిషన్ పోయినా కానీ నా దగ్గర ఒక 150 రూపాయలు ఈ క్లబ్ ద్వారా అర్న్ చేసుకున్నట్టు. ఓకే, ఇంకా మనము మరొక క్లబ్ చూద్దాము. 8,000 క్లబ్లో ఇక్కడ కూడా మీరు 3 రోజులకు ఒకసారి రౌండ్ నడుస్తుంది. ఈ క్లబ్లో నాకు 1, 2, 3, 4 మనీ క్లబ్కు 160 రూపీస్ పే చేయడం అనేది జరిగింది. అంటే నా పర్సెంటేజ్ 1.7 ఉన్నది కాబట్టి మనీ క్లబ్కు ఓన్లీ 160 రూపీసే పే చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ 800 4 నాకు పేమెంట్ చేశారా లేదా. రాజేష్ కుమార్ మయూర ఆయన ఒక యూటీఆర్ నెంబర్ చెక్ చేసుకున్నాం,
1385. ఓకే, మనం ఫోన్పేకి వెళ్దాము. 800లో ఉన్న రాజేష్ కుమార్. ఓకే, ఇక్కడ 1385 ఉంది ఈ నంబరు, యూటీఆర్ నెంబర్లో. ఈ పర్సన్కి మనము కన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఇస్తాం. చూడండి, రాజేష్. ఓకే, ఇదే విధంగా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కంపల్సరీ. మరియు ఇంకో పర్సన్ కూడా నేను చేశాను ఇదే విధంగా. మీరు మీ ఫోన్పేకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నాకనే కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఇదే విధంగా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అమౌంట్ ప్రాసెస్లో ఉంది, కన్ఫర్మేషన్ ఇంకా కాలేదు అక్కడికి వెళ్ళి, కాబట్టి మనీ క్లబ్ నుంచి ప్రాసెస్లో ఉంది, అది అయిపోతుంది. ఓకే, ఇది కూడా నాకు అమౌంట్ వచ్చింది కాబట్టి నేను క్రాస్ చెక్ చేసుకొని ఇప్పుడే చూసుకుందాము. ఇక్కడ కూడా ఇది కూడా చూసుకుందాము, ఎందుకంటే 3 అమౌంట్లు మిస్ అయినా. ఓకే, లాస్ట్ యూటీఆర్ఏ లాస్ట్ 4 డిజిటే చూసుకున్నా సరిపోతుంది. 7978. ఓకే, 7978. ఓకే, నేహా 790 అనే ఒక యూటీఆర్ నెంబర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి నాకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను రిసీవ్ చేసుకున్నట్టు. మళ్ళీ ఇంకో పర్సను, ఇది ప్రొసీడ్. ఓకే, ఇంకొక పర్సను కృష్ణపాల్ 9093. ఈయన కన్ఫర్మేషన్, ఈ అమౌంట్ కూడా మనం చూసుకొని కన్ఫర్మేషన్ అనేది అది వాట్సాప్కి వెళ్ళాలి. ఓకే, ఇది పాత అమౌంట్ అండి, నిన్న జరిగిన అమౌంట్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అమౌంట్నే కన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఉన్నారు 9093. అక్కడ చూసాం కదా మనము, యూటీఆర్ నెంబర్ మ్యాచ్ అవుతుంది, అందుకే కృష్ణపాల్ కూడా మనము కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం. ఎవరైతే కన్ఫర్మేషన్ ఇచ్చామో వారికి గ్రీన్ కలర్లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ రెడ్ కలర్లో ఉంటారు. ఇంతవరకు వాళ్ళు డబ్బులు పంపించాలి కాబట్టి బహుశా ఈవినింగ్ లోపల పంపిస్తారు కావచ్చు, లేకపోతే మార్నింగ్ లోపు. ప్యానిక్ అయ్యే అవసరం లేదు. మనీ క్లబ్లో ఏ ఒక డబ్బు కూడా స్పాయిల్ కాదు, 100% పే అనేది జరుగుతుంది. P2P ప్రాసెస్లో జరుగుతుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు టోటల్ క్లబ్ కమిషన్ వచ్చేసి క్లబ్కి ఏ అమౌంట్ పే చేయాల్సింది ఉన్నదో 160 రూపీస్ మాత్రమే. 8000 క్లబ్కు 160 రూపీస్ మాత్రమే పే చేయాల్సింది. నేను ఇక్కడ అర్న్ చేసుకున్న 563, అంటే 400 రూపీస్ లాభంలోనే ఉన్నానండి. నేను లాస్ట్కి ఎత్తుకున్నా కాబట్టి ఇది బెనిఫిట్ అండి. లాస్ట్కి ఎత్తుకునే చూడండి, నాది 65 ఉండే విత్డ్రాలింగ్. 2 క్లబ్లు టోటల్ లాస్ట్లో ఎత్తుకున్నందుకు ఈ బెనిఫిట్ అనేది నాకు జరిగింది. ఓకే, ఈ విధంగా మనము కన్ఫర్మేషన్ ఇచ్చి మన ఒక మనీని రిసీవ్ చేసుకోవచ్చు, మనీ క్లబ్కు తెలియజేయవచ్చు. ఏ ఒక్క రూపాయి కూడా మనకు ఇక్కడ స్పాయిల్ కాదు. నేను లాస్ట్కి ఎత్తుకొని మీకు చూపించాలనుకున్నాను, 100%గా మీకు చూపించాను. ఓకే, మరి ఇంకా ఎన్నో వీడియోలతోటి మనం కూడా మీ దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సందర్భంలో ఎన్నో క్లబ్లకు మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఆ క్లబ్ యొక్క వీడియోస్ కూడా నేను పెడతా ఉంటాను మీకు. ఓకే, మన ఒక లైఫ్ జర్నీలో మనం అందరం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.